నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారింది. మేనిఫెస్టోల పర్వం మొదలైంది. తుక్కగూడలోని మేనిఫెస్టో రిలీజ్ చేసింది కాంగ్రెస్. త్వరలోనే కమలం పార్టీ కూడా మేనిఫెస్టోను ప్రకటించనుంది. మరి తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? వచ్చే పార్లమెంట్ ఎన్నికలే తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనున్నాయా? ఏ పార్టీ మెజారిటీ సీట్ సాధించనుంది? లోక్సభ స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న పార్టీలు ఏ విధంగా ముందుకెళ్తున్నాయి? తెలంగాణలో డబుల్ డిజిటల్ సీట్లు సాధించడమే టార్గెట్ పెట్టుకున్న బీజేపీ భారీ స్కెచ్తో ముందుకెళ్తుంది. 12 సీట్లలో విజయ పతాకం ఎగురవేసేందుకు నాయకులు దూకుడు పెంచారు. అధికార పార్టీ విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కదం తొక్కుతున్నారు. రాష్ట్రంలో బీజేపీకి సిట్టింగ్ ఎంపీ సీట్లు 4 ఉన్నాయి. ఈ 4 స్థానాలతో పాటు మరో 9 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకుందట. మొత్తం 17 సెగ్మెంట్లలో 12 స్థానాల్లో విజయ పతాకం ఎగరవేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండడంతో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు సామాన్య కార్యకర్తలు కూడా బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితమైన టార్గెట్ నేతల్లో ఉండడంతో కిషన్ రెడ్డి సారథ్యంలో నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో ఆ పార్టీ అభ్యర్థులు భేటీ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకే ఎందుకు ఓటు వేయాలనే విషయంపై బూత్ స్థాయి కార్యకర్తలకు సైతం సెగ్మెంట్ అభ్యర్థులు తెలియజేస్తున్నారు. బీజేపీపై వస్తున్న విమర్శలను సైతం ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకులు తిప్పికొడుతున్నారు. ఇటీవల బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయగా వెనువెంటనే బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, బీజేపీతోనే దేశ వికాసం సాధ్యమవుతుందని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక సికింద్రాబాద్ సెగ్మెంట్లో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందన్నారు. దేశ అభివృద్ధి కోసం ప్రజలు మరోసారి బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. మోడీ హయాంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. మనల్ని విమర్శించే వాళ్ళు, మన క్రిటిక్స్, మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు. ఈ రోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే, నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చేస్తాం. మోడీ వచ్చాక దేశంలో దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయన్నారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయన్నారు. మోడీ మాత్రం 10 ఏళ్లుగా నీతివంతమైన పాలన చేస్తున్నారని అన్నారు. రద్దు చేసిన ఆర్టికల్ 370ని మళ్లీ తీసుకొస్తామని కాంగ్రెస్ అంటుందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో హిందువులకు వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు. ముస్లిం లీగ్ ఆలోచనలతో కాంగ్రెస్ ముందుకు సాగుతుందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సిగ్గు లేదు. ఏమంటుంది? మేము మళ్ళీ అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేసి అక్కడ జిన్నా రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తారు. నేను రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నాను, మీ పార్టీ ఆర్టికల్ 370 రద్దు చేస్తే జమ్మూ కాశ్మీర్ ప్రజలు మిమ్మల్ని జమ్మూలో అడుగు పెట్టనివ్వరని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక అటు బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కూడా కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే భస్మాస్ముర హస్తమని చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ అని చెప్పుకొచ్చారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వృధాగా పోకుండా జమ్మూ కాశ్మీర్ను భారత్లో అంతర్భాగం చేశారన్నారు. సర్జికల్ స్ట్రైక్తో జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొల్పారని గుర్తు చేశారు. గుజరాత్ అంటావు, నీ సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎవరు ఆపిర్రు, ఎవరు చేద్దన్నారు? వాళ్ళ రైతుల
బ్యాంకు రుణాల గురించి మాట్లాడుతున్నావు. ఎస్, కాంగ్రెస్ పార్టీ 100% మోసం. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం. అది హస్తం కాదు, భస్మాస్తు రాస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే 6 గ్యారెంటీలను 100లో అమలు చేస్తామంటున్నారు. 2500 రూపాయలు మహిళలకు ఇచ్చిరా, ఇస్తే అమలు చేసినట్టే. కౌలు రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు. అది 6 గ్యారెంటీలో భాగమే. ఇవన్నీ ఇచ్చిరా మీరు. ఇక టిఫిన్ బైటెక్ల పేరుతో బీజేపీ ముందుకెళ్తుంది. బీజేపీలోని బూత్ స్థాయి కార్యకర్తలతో ముఖ్య నేతలు భేటీ అవుతున్నారు. పార్టీ గెలుపుపై సూచనలు చేస్తున్నారు. సామాన్య కార్యకర్తలను కలిసే అవకాశాన్ని టిఫిన్ బైట్తో కల్పించారు. ప్రతి మండలం కేంద్రంలోని పార్టీ శ్రేణులతో బీజేపీ ముందుకు కదులుతోంది. మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఈటెల రాజేంద్ర సరికొత్త ప్రణాళికతో ముందుకు కదులుతున్నారు. మోదీ గ్యారంటీ, ఈటెల ష్యూరిటీ పేరుతో మల్కాజ్గిరి సెగ్మెంట్ మేనిఫెస్టో సిద్ధం చేశారు. ఇప్పటికీ ఏ పార్లమెంట్ అభ్యర్థి కూడా తన నియోజకవర్గంపై మేనిఫెస్టో రూపొందించలేదు. కానీ ఈటెల మల్కాజ్గిరిపై గురిపెట్టారు. మేనిఫెస్టో రూపొందించారు. నియోజకవర్గ నేతలతో భేటీ అవుతున్నారు. ప్రచారంలో బీజేపీపై ఎందుకు ఓటు వేయాలనే విషయాలపై చర్చిస్తున్నారు. మోదీ చేసిన అభివృద్ధి, దేశ ప్రగతిపై నాయకులకు వివరిస్తున్నారు. మల్కాజ్గిరిలో బీజేపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిస్తున్నారు. మొత్తం వ్యవస్థ మీదనే విముఖత ఏర్పడి ఓటుకి రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇవాళ కాదు దేశ భవిష్యత్తు, దేశ పురోగమనం, మన భవిష్యత్తు, మన అభివృద్ధి, మన జీవితాలు గొప్పగా ఉండేదానికి కారణం పాలకులే. ఆ పాలకుడు నరేంద్ర మోడీ గారు అనేటువంటి దృక్పథంతో చూస్తూ ఉన్నాం. చాలామంది భారతదేశం అంటే పేద దేశం, భారతదేశం ఎదుగుతున్న దేశం, మేధావుల దృష్టిలో 3rd వరల్డ్ కంట్రీ భారతదేశం. కానీ ఇవాళ ఈ దేశాన్ని 3rd వరల్డ్ కంట్రీ కాదని, పేద దేశం కాదని, అన్ని రంగాల్లో ప్రపంచంలో ఎదుగుతున్న దేశం, రేపు ఛాలెంజ్ చేయగలిగే దేశం భారతదేశం అని చెప్పి అలా ప్రూవ్ చేసిన వ్యక్తి కూడా మోడీ గారి ఇవాళ. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ సైతం తెలంగాణ టూర్కు రానున్నారు. ఇప్పటికే 2 దఫాలుగా పర్యటించిన మోదీ వచ్చే మే నెలలో 3 రోజుల పాటు తెలంగాణలో తిష్టవేయనున్నారు. మోదీ సునామీలో కాంగ్రెస్ గల్లంతయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పొచ్చు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ ప్రచారం చేసిన స్థానాల్లోనే విజయం సాధించారు. ఇప్పుడు అదే ప్లాన్ను వర్కౌట్ చేసుకునేందుకు పార్లమెంట్ అభ్యర్థులు తహతహలాడుతున్నారు. మోదీ బహిరంగ సభలను తమ పార్లమెంట్ సెగ్మెంట్లలోనే నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞాపనలు చేస్తున్నారు. వచ్చే నెలలో తెలంగాణ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామాన్ని టచ్ చేసే విధంగా, ప్రతి పౌరుడితో, ప్రతి ఓటర్తో కలిసే విధంగా నాయకులు కసరత్తులు చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంతో ముందుకెళ్తున్న బీజేపీకి తెలంగాణలో ఈ దఫా మరిన్ని సీట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ఖచ్చితమైన సీట్లు వస్తాయని చెప్పలేం. కానీ మోదీ సునామీతో డబుల్ డిజిట్ నెంబర్ను మాత్రం బీజేపీ అందుకుంటుందని చెప్పవచ్చు.